ఒకసారి భీమిలి బీచ్‌కి వెళ్ళాం. తుఫానొచ్చింది బయట మాత్రమే కాదు, నాలో కూడా. తన దగ్గర మొబైల్ లేదు, కాంటాక్ట్ చేయడం అవ్వదు. కాలేజీకి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఫుల్ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. పవర్ కట్ కూడా. అప్పట్లో జియో కూడా ఇంకా రాలేదు. మా ఊర్లో ఒకరు వాళ్ళ ఫ్లాట్‌లో జనరేటర్ పెట్టించారు. ఇంకేముంది, అందరం మొబైల్ అండ్ ఛార్జర్ పట్టుకొని వాళ్ళ ఫ్లాట్ దగ్గర లైన్ కట్టాం. ఫస్ట్ టైం అదృష్టం ఎలా ఉంటుందో తెలిసింది. ఇలా ఛార్జ్ పెట్టా, నెక్స్ట్ సెకండ్ అలా ఒక ఎస్ఎంఎస్, అది కూడా తన దగ్గర నుండి. ఏం మెసేజ్ వచ్చిందో చెప్పను, అది సీక్రెట్. కానీ ఎస్ఎంఎస్ ఎండింగ్లో మాత్రం డోంట్ రిప్లై అని కామన్గా ఉంటుంది. అలా కొన్ని రోజులకి కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా వీలైతే క్యాంటీన్లో, లేదంటే వాళ్ళ క్లాస్లో మాట్లాడుకునేవాళ్ళం. మాట్లాడడానికి ఏమి ఉండేది కాదు, కానీ మాట్లాడుకునేవాళ్ళం. నా కోసం తను, తన కోసం నేను వెయిట్ చేయడం, క్లాస్ నుండి బయటికి రావడానికి ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం, ఎప్పుడు చూద్దాం అని ఆలోచించడం, సార్స్ అండ్ మేడమ్స్ చూడకుండా చూసుకోవడం, మాట్లాడుకోవడం, వాళ్ళ డాడ్ చూడకుండా బాయ్ చెప్పడం. ఏమో, ఇవన్నీ ఆలోచిస్తే తెలియకుండానే నవ్వుకుంటున్నా. ఇంటికి వెళ్ళాక మాట్లాడడానికి అయితే ఈమెయిల్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే వేటు ఎస్ఎంఎస్. మీరు వేటు ఎస్ఎంఎస్ ఎలా గుర్తుపెట్టుకుంటారో తెలియదు, కానీ మేమైతే చాటింగ్కి యూజ్ చేసేవాళ్ళం. బయటికి వెళ్ళడానికి అయితే ఛాన్సే లేదు, ఎందుకంటే డ్రాపింగ్ అండ్ పికప్ కూడా వాళ్ళు డాడ్ చేసేవారు. కానీ 2 టైమ్స్ మాత్రం ఏదో అలా కుదిరేసింది. ఒకసారి భీమిలి బీచ్కి వెళ్ళాం, ఇంకొకసారి తన ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాం. వెయిట్, తన ఫ్రెండ్ కోసం చెప్పాలి. తను ఒక అబ్బాయిని లవ్ చేసింది, కానీ ఆ అబ్బాయి వేరే క్యాస్ట్ అని అమ్మాయి పేరెంట్స్ ఇష్టం లేకుండా వేరే పెళ్లి చేసేశారు. కానీ మ్యారేజ్ అయిన 3 నెలలకే తను సూసైడ్ చేసుకుంది.